వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ అండ్ ఉద్దు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం సంగతి? కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే తెలియని వాళ్ళకి నా పేరు సంకీర్తన, నథింగ్ బట్ సామ్, అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ ఉదయ్. సో కమింగ్ ఇన్ టు ద వీడియో, మేమైతే కొత్తగూడెంకి అయితే వెళ్తున్నాము. నేను వెళ్తే ఈ లోపల తలకి నిండుగా నూనె పెట్టుకున్నా, తలస్నానం చేసే టైం లేదు అండ్ హెయిర్ కూడా ట్రిమ్ చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. బేసిక్గా నా జుట్టు ఎలా అంటే కత్తెర పడందే పెరగదు. సో వెళ్ళిపోయాను అనమాట. ట్రిమ్ చేయించుకొని హెయిర్ వాష్ చేయించుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ దెబ్బ వచ్చి వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకొని నాకు అవి వీడియో తీద్దామన్నా కూడా నాకు టైం లేకుండే. సో హడావిడిగా స్టార్ట్ అయిపోయినాం. సో మా అత్తయ్య ఒక్కరు రాలేదన్నమాట. ఇంకా హోల్ ఫ్యామిలీ అయితే బయలుదేరేసినామా కొత్తగూడెంకి. ఈవినింగ్ 4 o'clock ఇట్లా స్టార్ట్ అయిపోయినాం. సో ద బ్యాక్ బెంచర్స్ వీఆర్ అండ్ మీ. సో నా బుడ్డోడు మా కంపెనీ ఇచ్చిందనమాట. సో ఇక హెయిర్ కట్ చేయించుకున్నాం కదా, ఆబ్వియస్లీ పోజులు కట్టుకొని కొన్ని వీడియోలు తీసుకోకపోతే ఎలా. ఇక ఫస్ట్ డే జర బ్లో డ్రై అన్నితోటి వీడియో తీసుకుంటేనే కదా మనకి జర మజా వచ్చింది. ఇక స్నాప్చాట్లో కొన్ని వీడియోస్ వేయడానికి అండ్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టుకోవడానికి. అండ్ చాలామంది నేను లాస్ట్ టైం నా హెయిర్ కట్ వీడియో అడిగారు. సో అప్పుడు నేను షూట్ చేయలేకపోయా. ఇంకా ఇప్పుడైతే కొంచెం షూట్ చేసా. నాది పెద్ద హెయిర్ కట్ ఏం కాదు, నేను ముందు ఆల్ హెయిర్ కట్స్ ట్రై చేసేసా. ఇంక ఇప్పుడైతే లెంత్ పెంచుకుందాం అన్నట్టు జస్ట్ లైట్ యూ షేప్ చేపిస్తాను అండ్ ఫ్రంట్ బ్యాంగ్స్ పక్కా తీపిస్తా. అది నాకు ఫ్రమ్ చైల్డ్హుడ్ అట్లా అలవాటు అయిపోయింది ఫ్రంట్ బ్యాంగ్స్. సో అది మ్యాండేటరీ తీపించుకుంటాను. కొందరికేమో సిజర్స్ పడితే హెయిర్ పెరగదంటారు, కొందరికేమో సిజర్స్ పడితేనే హెయిర్ పెరుగుతుందంటారు. సో ఐ కమాండర్, నాకు సిజర్స్ పడితేనే పెరుగుతుంది. సో పడకపోతే నాకు హెయిర్ అంత గ్రోత్ ఉండదు. సో 6 monthsకి ఒకసారి మ్యాండేటరీ ట్రిమ్ అయితే చేయించుకుంటా. ఇక మా వాళ్ళు ఒక్కొక్కరు వికెట్లో పడిపోతూ ఉంటాయి అనమాట. మా అక్క అయితే ఫస్ట్ వికెట్ ఎప్పుడు కారెక్కినా ఆమెకి ట్రావెల్ సిక్నెస్ ఉంది. సో ఫస్ట్ మా అక్క నిద్రపోతుంది. నిద్రలో అంటే అంత తెలియదు అన్నట్టు నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ మా అరణ్గాడు అనుకుంటాడు. ఇక లాస్ట్లో సేరి మ్యాథ్స్ అది వండదు కానీ ఇంకెప్పుడో వంటది. బికాజ్ ఇక అది కూడా చూసి బెజార్ అయిపోయి వంట. కానీ ఇక ఎక్కువైతే పనుకోదు. ఇక మరీ లాంగ్ జర్నీ అయితేనే పనుకుంటుంది. సో ఇక చిన్నగా అయితే వెళ్ళిపోయాం. మొత్తం టైం ల్యాబ్స్ తీసినాను వీడియోస్. బికాజ్ నాకు ఆ క్లైమేటిక్ చేంజ్ అవంతా మంచిగా అనిపించినాయి. ఇంకా చలికాలం ఆబ్వియస్లీ తొందరగా చీకటి పడిపోతుంది. మేము 4 o'clockకి స్టార్ట్ అయినాం కాబట్టి జర మంచిగా లైటింగ్ ఉండే. ఇక ఇది ఆల్మోస్ట్ 6 o'clock టైమింగ్. బట్ ఆల్మోస్ట్ అప్పటికి చీకటి అయితే అయిపోయింది. ఇంకా ఇన్ బిట్వీన్ మేము ఛాయ్కి అయితే ఆగినాము. ఎందుకంటే ఇంత చలి అసలు అవ్వట్లేదు. ఇక ఆబ్వియస్లీ ట్రావెల్లో మనకి ఛాయ్ ఇవన్నీ అయితే ఉండాలి కదా. సో ఛాయ్ కాగిన మీ లోపల మా మామయ్య బజ్జీలు కూడా తీసుకున్నారు ఇక్కడ. మా బుడ్డోని ఒక్కసారి హాయ్ చెప్పామంటే ఇక చెప్తానే ఉన్నాడు. అట్లా ఉంటుంది మన వాళ్ళతోనే చూసిర్రు, చెప్తానే ఉన్నాడు అండి. నేను వీడియో పట్టుకున్నంతసేపు చెప్పిండు గైస్. అరణ్ గారు దొబ్బి తినేసి నాక్కుంటున్నాడు. ఏదో ఒకటి చెప్పండి రా, హాయ్ ఏదో ఒకటి. సో ఎంత ఛాయ్ మానేద్దాం అనుకున్నా కూడా ఈ చలికి ఛాయ్ తాగందే అసలు ఉండలేకపోతున్నాం. బికాజ్ జర్నీలో ఇంకా ఆబ్వియస్లీ హెడేక్ ఉంటుంది. ఇక మ్యాండేటరీ ఛాయ్ అయితే పడాలి చలికి. సో మంచిగా ఛాయ్, బిస్కెట్, మా పోరాలు అయితే మంచిగా చిప్స్, బిస్కెట్లు, లిటిల్ హార్ట్స్. మా వాడికి లిటిల్ హార్ట్స్ అనేది రాక హార్ట్ అంటున్నాడు. మాకైతే అర్థం కాలేదు, చాలాసేపు పిచ్చోళ్ళం అయిపోయినాం. సో లిటిల్ హార్ట్స్ అయితే తీసుకున్నాం. వాళ్ళిద్దరు అక్కడే ఖతం చేసిర్రు. ఇక బజ్జీలు అయితే కార్లో తింటున్నాం. పాపం నేను అది మస్తు జర ఫీల్ అయింది కానీ బట్ లెటర్ ఆన్ ఇలా చూస్తుంది చూసారా, లైక్ మస్తు క్యూట్ అనిపించిండే నాకు ఆ పార్ట్. యాక్చువల్లీ డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ ఇక ఆబ్వియస్లీ కార్లో మనం మ్యూజిక్ ప్లే చేస్తాము, మళ్ళీ కాపీరైట్స్ అవి ఇవి అంతా బ్లా ఎందుకు లేసుద్ది అని చెప్పి నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ కొన్ని పార్ట్స్ అయితే నేను రా వీడియో అలానే పోస్ట్ చేసా. ఎందుకంటే లైక్ మా ఒరిజినల్ వాయిస్ తోటి వింటేనే ఆ వీడియో మజా అనిపిస్తుంది అని చెప్పి కొన్ని అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనివైతే అలా పెట్టాను. సెంటర్ ఫ్రెష్ అండ్ కాఫీ బైట్ మాకు ట్రావెల్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వెన్ ఎవర్ వై ట్రావెల్ కొంచెం లాంగ్
డ్రైవ్ అట్లా అనుకోండి. సో మ్యాండేటరీ మా ఆయనకి సెంటర్ ఫ్రెష్, నాకు కాఫీ బైట్. ప్రతిసారి కాఫీ తాగలేం కదా బీయింగ్ కాఫీ లవర్. సో ఐ బై కాఫీ బైట్. సో ఈ రెండైతే మ్యాండేటరీ. ఆల్మోస్ట్ ఇక రీచ్ అయితే అయిపోయినాం ఇంటికి. అదే ఎక్స్ప్రెషన్ బ్లాగ్ లో కూడా నా నవ్వుని కొంచెం భయపడకండి గాయస్, సారీ. వచ్చేసాం ఇంటికి. కొత్తగూడెం రామవరం. సో నేను ఎప్పుడు కొత్తగూడెం రామవరం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. సో దగ్గర కాబట్టి. సో రామవరం మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఫంక్షన్కి అయితే మేము వచ్చినాము. ఇప్పుడు నేను వెళ్ళిన వీళ్ళు మా పిన్ని వాళ్ళది, అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడిది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళబోయేది మా అత్తయ్య వాళ్ళ అన్నది. సో అన్న వాళ్ళ ఇంట్లో అంటే అందరిది కలిపి పూజ ఉందన్నమాట. సో అక్కడైతే పూజ చేయబోతున్నారు. సో ఇక్కడైతే ఇక మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. వాకబుల్ డిస్టెన్సే, ఫుల్ చలి. సో ఇది అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు అన్నట్టు నాకు స్టోరీ తెలుసు. సో ఓవరాల్ మా అత్తయ్య గ్రోనప్ ఇల్లు అనమాట ఇదంతా. సో అక్కడ పూజ మెయిన్ ఇక్కడ అనమాట. అందుకే మేము అందరం ఇక్కడే జమ అయినాం. సో ఆల్రెడీ మా పిన్ని ఆమె తింటుండే. ఇక మేము వెళ్ళేసరికి ఇక మాకు కూడా ఆకలి అవుతుంది. ఎందుకంటే మేము జర్నీలో అంత ఫుడ్ ఏం తీసుకోలే, ఏదో లైట్గా తిన్నాము. ఇక మధ్యాహ్నం కూడా తినలే మేమైతే, టైం లేదు. ఇక దెబ్బ ఇక ఫుడ్ అయితే తినేసినాం. ఇక సాటర్డే ఆబ్వియస్లీ వెజ్. సో ఇంకా వెజిటేరియన్ అయితే మాకు ఇక పప్పు చారుకి అదొక పెద్ద స్టోరీ. ఇక నెక్స్ట్ రాజమౌళి చూస్తే మమ్మల్ని తిట్టుకుంటారు. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఫ్యామిలీ కామెడీ కాన్వర్జేషన్ గైస్. ఏది తప్పుగా అనుకోకండి, సీరియస్గా అనుకోకండి, ఎవరు హర్ట్ కాకండి. ఇన్ కేస్ ఎవరైనా హర్టింగ్ అనిపించినా ఏదైనా అనిపించినా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇట్స్ జస్ట్ అ ప్యూర్లీ ఫ్యామిలీ కామెడీ కాన్వర్జేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్. ఏదో ఇంటెంట్ చేసి మాట్లాడిన వీడియో అయితే కాదు, జస్ట్ అ కామెడీ, సిట్టప్ కామెడీ అనుకోండి. సో అదనమాట. మీ అందరికీ నచ్చుతుంది, బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఏమున్నది? బా అందరు టీ లాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుర్రు కావే. అట్లే తాగుతుర్రు. బా యాక్టర్స్ రా. వావ్, థ్యాంక్ యూ. ఓకే ఒకటి సో ఇందాక చెప్పా కదా వాయిస్ ఓవర్లో మమ్మల్ని రాజమౌళి తిట్టుకుంటాడు ఒకవేళ చూస్తారని. ఇక్కడ బాహుబలి మూవీ నడుస్తుంది టీవీలో, గమనించారా? యాక్చువల్లీ ఆ బాహుబలి మూవీని మా వాళ్ళు అంత పెద్ద బాహుబలి మూవీని ఒక షిట్ స్టోరీ కింద స్టీల్ చేశారు. యాక్చువల్లీ గైస్ షిట్ స్టోరీ అంటే ఇట్స్ యాక్చువల్లీ షిట్ స్టోరీ. మీకు తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ స్వెటర్లో ఉన్నారు మా అత్తయ్య వాళ్ళ అన్న వైఫ్, అంటే నాకు పెద్దమ్మ అవుతారు అనమాట. ఇక అందరు పిల్లలు అందరు ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యారు. సో ఫుల్ ఆన్ షిట్ స్టోరీ నడిచింది. సో ఇంకా కమింగ్ నెక్స్ట్ మీకు మొత్తం షిట్ స్టోరీ అర్థమైపోద్ది. సో లెట్స్ ఎంజాయ్ ది వీడియో. ఎవరు చేయలేదు తాగిందే లోపల పోయి రప్పు 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 రప్పు. కుప్పలు వేసుకుంటూ వస్తారు ఇక ఇద్దరు. సో మీకు ఇక్కడికి కొంచెం అర్థం ఉంటుంది. సో బాహుబలికి ఈ వీడియోకి ఏంటి రిలేషన్ అని మీ క్వశ్చన్ ఇప్పటికే వచ్చేసి ఉండొచ్చు.
సో బాహుబలి అక్కడ నడుస్తుంది కదా, ఈ షిట్ స్టోరీని మా ఆయన అంటే వద్దు ఎలా డైవర్ట్ చేశాడంటే, బాహుబలిలో ఉన్న అప్పుడు యుద్ధం సీన్స్కి ఇక్కడున్న షిట్ స్టోరీకి హీ సింగ్డ్ ఇట్ అండ్ హీ క్యారెక్టరైజ్డ్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికైతే ఇచ్చాడనమాట. కుప్ప రౌండ్ వేసాడు కుప్ప కాలేడు బాల్ కుప్ప. మీ దగ్గర కాదు మా సైన్యంలో ఉన్నాయి కుప్పలు చూడు అని చెప్పి కుప్పలతోటి విగ్రహం కట్టిండు. హనిగాడు పట్టిండు కుప్ప కుప్పలతోటి అందరూ లేపిండు కుప్పలు. సో ఎండింగ్ ఆ షిట్ స్టోరీ అండ్ ఆ స్టాండప్ కామెడీ ఓవర్ హియర్. సో లాస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి బాహుబలిలో నుంచి రోల్స్ అయితే ఇచ్చేశాడు. బట్ మెయిన్ రోల్ శివగామి రోల్ మా పెద్దమ్మకి అయితే ఇచ్చిండనమాట. సో ఈ కామెడీ ఇక్కడితోటి సమాప్తం. ఏంటి వీళ్ళకి ఇప్పుడే భోగి వచ్చేసింది అనుకుంటున్నారా? లేదు లేదు లేదు, చలికి తట్టుకోలేక క్యాంప్ ఫైర్ అయితే వేసి కూర్చున్నాము. ఎందుకు అంత కూర్చోవాల్సి వచ్చింది అంటే, మేము ఏదైతే వచ్చామో రీజన్ పూజ వచ్చేసి నైట్ ఉంటుంది అనమాట. ఇంటి దేవతకి చేస్తారు. సో నైట్ 1 o'clock అన్నారు. బట్ ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కాబట్టి ఇక కొంచెం ప్రిపరేషన్స్ అండ్ ఆల్ 3కి స్టార్ట్ అవుతుండే. సో అందుకే మేము ఇక్కడ దయాల్లాగా కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడ డిస్కషన్ కూడా అదే అవుతుంది. కాకపోతే మా వాళ్ళు మంచిగా సాంగ్స్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుర్రు. మా ఆయన వచ్చి నన్ను దయ్యం, నేను మా ఆయనని దయ్యం అంటే మా ఆయన వచ్చి నన్ను కొరివి దయ్యం, ఇంకా అక్కడ పెద్ద తలకాయ దయ్యాలంటే కాదు ముసలి దయ్యాలు. సో ఆల్మోస్ట్ దయ్యాల కాన్వర్జేషన్ అంతా అయ్యింది. ఇంకా పూజకి అక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బట్ ఇక మా వాళ్ళు పిల్లల బ్యాచ్ ఉంటుంది కదా, ఇక ఆడ పడుకున్నారని చెప్పి వాళ్ళని పోయి సావగొట్టాలని ఇక్కడ అందరూ డిసైడ్ అయ్యి మంచిగా ప్లాన్ వేసుకొని చలో అక్కడ వాళ్ళని సావగొడదామని అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక అక్కడ చూద్దాం ఏమవుతుందో. బట్ పూజకైతే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయిందని కాల్ వచ్చింది. అంటే ఇందాక చెప్పా కదా పెద్దమ్మోళ్ళ ఇల్లు అని చెప్పి, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ ఉన్నారే వీళ్ళిద్దరు అత్త మామ అవుతారు. ది క్యూట్ కపుల్. నాకైతే మస్తు అనిపిస్తారు వీళ్ళిద్దరు. అందరిని వేసుకున్నాం, వీళ్ళెందుకు రోస్ట్ చేయొద్దని పాపం లాస్ట్కి వీళ్ళని కూడా రోస్ట్ చేయాలి. అయ్యో కన్నమ్మ తల్లివే దుర్గమ్మ నాకేవన లోకమ్మ అయ్యలో కారశంకరుడు. అంటే తాతమ్మల నాటి నుంచి పాస్ అనే కొన్ని పూజలు ఉంటాయి కదా, అలాంటి పూజల్లో ఇది ఒకటి అనమాట. 5 yearsకి ఒకసారి చేస్తున్నారు అనుకుంటే నాకు తెలిసి ఇప్పుడు. సో ఇది అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది. నాకు ఇది దేవతకి సంబంధించిన పూజనైతే తెలుసు, ఉప్పలమ్మకి. సో మధ్యలో ఉంది కదా, అదైతే తిరుగుతూ ఉండాలి. ఇక అంతా ఆయన పూజ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ అయితే ఈ ఆటల్ని కోస్తారు అన్నట్టు, అంటే సూర్యుడు రాకముందే ఆటలను అయితే కోసేసేయాలి. సో ఇక అప్పటిదాకైతే మేము ఆగలేకపోయినాము. అండ్ నేను ఈ ఆటల్ని వేయడం కూడా నేను చూడలేను, బికాజ్ నాకు అది ఎందుకో అవ్వదు. అండ్ ఇక్కడైతే ఇక 4:30 కదా అనుకున్నాము, మళ్ళీ ఇక 8కి అయితే లేచేసినాము. ఎక్కువ అయితే నిద్ర లేకుండే. ఇక మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి, ఇక లంచ్ అవన్నీ ఉంటాయి కదా అనేసి. ఇక మా పిన్నిది మంచిగా ఉంటుంది కానీ గార్డెన్ నాకు ఎక్కువ తీసే ఓపిక కూడా లేదు, బికాస్ ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయినాం. ఎనర్జీ అస్సలకే లేదు. అంటే ఇక నిద్ర లేదు, నైట్ అంతా మేల్కున్నాము. అండ్ 2 hours మ్యాక్స్ 2-3 hours స్లీప్ తోటే ఉన్నాము. పూర్తి పేరు చెప్పేయా నెత్తి మీద ఏమన్నా బాధ్యతలు వెళ్ళినాక పోతాయి. నాకు ఇస్తా బాబా, ఎందుకోసం ఎత్తుకున్నావు? అమ్ముకోవు. ఎత్తుకున్న తల్లిని ఎత్తేయను. నా పిల్లలు, మా కుటుంబం, మా చదువు శాస్త్రం, నా పైస బలము, మేమందరం ఆరోగ్యంతో పెంచుకున్నారు. భగవంతాలు ఎత్తుకున్నావు. అరే కొట్టందుకు పోదంటే పంతాలు దేవుడు ఎట్లా ఎత్తుకుంటావు? దేవుడు విద్యలైనా 3 ఏళ్ళు కాకుంటూ 5 ఏళ్ళ కోసం ఎత్తుకుంటాం. భగవంతాలు ఎత్తుకున్నావా? మంచిదా? ఏం కాదు నాన్న, రియోకి ఎట్లా ఇస్తావు అట్లనే. సో నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది, నా దగ్గర పెట్ ఉంది. సో దాని పేరు అనమాట రియో, ఎవరో కాదు. సో పిల్లలకి రియో బాగా అలవాటు. సో అలానే దానికి కూడా పెట్టు అంటున్నా, కానీ మా బుడ్డోడు మస్తు భయపడ్డాడు అనమాట.
బేబీ కూడా వచ్చింది, మస్తు క్యూట్ అనిపించినాయి. ఇవి వచ్చి అవి డిమాండింగ్గా పిలుస్తున్నాయి డోర్ దగ్గర, మాకు ఫుడ్ ఇవ్వండి అన్నట్టు. మాకు క్యూట్ క్యూట్ అనిపించినాయి. ఇంకా ఫుడ్ అవుతుంది, ఈ లోపల ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళు అయితే యూనో అయితే స్టార్ట్ చేసేసారు. ఇక నాకైతే ఎడిటింగ్ ఒకటి పని ఉండే, బట్ అది పోస్ట్ కాలేదు, మస్తు చిరాకు అయిపోయింది. బట్ తర్వాత గేమ్లో జాయిన్ అయిపోయా. ఇంకా ఫుడ్ అయితే తినేసినాం. బట్ ఈ ఆట ఇట్లా ఉంటే నేను ఎక్కువ మటన్ అవి తినలేను. సో ఓన్లీ గ్రేవీతో అయితే ఫినిష్ చేసినాం. ఎక్కువ ఫుడ్ తినలేకపోయా నేను. అండ్ ఇక తినలేదు కదా అని చెప్పేసి ఇక నైట్ అయితే మేము పిల్లలం లాగా బయటకైతే వెళ్ళినాం. చికెన్ పకోడా బాగుంటుంది కొత్తగూడెంలో. సో మేమైతే అది తినేసి ఇక మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ అయితే ఇక ఇంట్లోనే బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. బట్ ఇక పెద్దమ్మల దగ్గరికి పోదామని దయ్యాలు గోస్ట్ల ఫీలింగ్ వచ్చింది. నేను స్వెటర్ తీసుకోవడం మర్చిపోయా. ఇక రగ్ వేసుకొని అయితే వెళ్ళిపోయినాం. ఇక అందరికైతే ఇక ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరినాం. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, ఆల్మోస్ట్ 6:30 7 అయ్యింది. బట్ ఆ టైంకే ఫుల్ మంచి ఉంది, అసలు చాలా చాలా మంచి ఉంది. రోజు కనిపించవని చెప్పి యాక్చువల్లీ 4:35 అనుకున్నాం, కానీ 6:30 7కే రోజు కనిపించట్లేదు. ఇంకా అందరికీ బాయ్ బాయ్ టాటా సీయూలు చెప్పేసి అయితే ఇంకా మేము బయలుదేరిపోయాం. యాక్చువల్లీ మేము ముందు రోజు ఈవినింగే అంటే సండే ఈవినింగే స్టార్ట్ అవ్వాల్సింది. ఇక లేదు అందరు ఉండండి ఆబ్వియస్లీ ఇక పోతే మన వాళ్ళందరూ ఎట్లా ఆపుతారు, రిలేటివ్స్ ఉండండి, అట్లానే ఆగిపోవాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. 6:30 7కి బయలుదేరినాం అనమాట. ఇక్కడ యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆబ్వియస్లీ కార్ కాబట్టి ఇక సాంగ్స్ ప్లే అవుతూ ఉండే, ఇంకా ఒరిజినల్ వాయిస్ పెట్టలేక వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో చాలామంది చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. సో ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకొన్ని చూడాలనుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మా వాళ్ళకైతే బాయ్ చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మంచు చూస్తున్నారు కదా, 7:30 అవుతుంది ఆల్మోస్ట్ నా వీడియో క్యాప్చర్ చేసినప్పుడు. మంచు చూసారా అస్సలు ఎంత ఫుల్ ఉందంటే బాబోయ్. కొందరు పార్కింగ్ లైట్స్ వేసుకొని వస్తున్నారు, బట్ కొందరికి ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా అయితే ఏం వేసుకోకుండా వస్తున్నారు. ఆ మంచులో ఎట్లా కనిపిస్తుంది, ఇట్లానే కదా యాక్సిడెంట్స్ అయ్యేది. సో కొందరు వేసుకొస్తారు, కొందరు వేసుకుంటలేరు. సో గైస్ ప్లీజ్ మీరు కూడా ఇలాంటి ఏరియాస్లో ఉన్నప్పుడు ప్లీజ్ పార్కింగ్ లైట్స్ అయితే వేసుకోండి టు అవాయిడ్ యాక్సిడెంట్స్. ఎందుకంటే అది ఒక బేసిక్ కామన్ సెన్స్, వేసుకొని వెళ్తే బెస్ట్. సో మాకైతే ఇక ఎనర్జీ ఫుల్ డ్రైన్ అయిపోయింది. ఇక్కడ చలికి కూడా నిద్రపోలేకపోయినాం మేము. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇక 2 days ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. అంటే ఆబ్వియస్లీ వెళ్ళక వెళ్తాము, ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా, అందరినీ కలుస్తాము. ఇక ముచ్చట అది ఇది ఆబ్వియస్లీ ఒక అకేషన్కి వెళ్ళాం కాబట్టి ఇంకా దాంట్లోనే అయితే మాకు సరిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇక ఆబ్వియస్లీ ఇక బ్రేక్ఫాస్ట్ టైంకి కదా, ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. మా వాడు నా కడుపులో హంగర్ అవుతుంది పిన్ని అని స్టార్ట్ చేశాడు. ఇక దారిలో హోటల్ పద్మావతి సంథింగ్ ఏదో ఉంటే ఇక అక్కడ ఆగి ఇడ్లీ అయితే తీసుకున్నారు పిల్లలకి. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా ఆల్ టైమ్ ఫేవరెట్, నేను ఆల్రెడీ ఒక ముందు షార్ట్లో కూడా పోస్ట్ చేశాను హాటీ దాంట్లో, నా ఆల్ టైమ్ ఫేవరెట్ కారం దోశ. ఏడకన్నా వెళ్ళేయండి కారం దోశ ఆర్డర్ పెట్టుకుంటా. ఇడ్లీ ఎందుకో నాకు అంత పోదు, బేసిక్గా నాకు ఫీవర్ వచ్చినప్పుడు బయట ఇడ్లీయే కావాలి. సో ఇడ్లీ చాలా తక్కువ, నాకు అంత నచ్చదు కూడా ఇడ్లీ. సో ఏదన్నా కారం దోశ నాకు మ్యాండేటరీ. కొందరు అంటారు దోశకి ఎక్కువ దాహం అవుతుంది ఎందుకు అది ఇదని, బట్ ఏమో తెలీదు. సో నాకు దోశనే ఇష్టం. సో క్యాప్చరింగ్ సమ్ గుడ్ మూమెంట్స్. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. సో ఇదే అనమాట మా కొత్తగూడెం బ్లాగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చాయ్తో అయితే ఖతం చేసేసినాం. ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీ అందరికీ మేము నచ్చుతున్నాం అనుకుంటున్నాం. సో యు ఆర్ సీయింగ్ సామ్యుదయ్ వ్లాగ్స్. బాయ్ టాటా, లవ్ యూ, సీ యూ ఆల్ నెక్స్ట్ వ్లాగ్.